అందరికీ గుడ్ మార్నింగ్ అండి. డే 5 ఇన్ గ్రీన్లాండ్. ఇల్లులిసెట్లో ఉన్నాం కదా మనం. లాస్ట్ ఒక 10-11 డేస్ చేసిన దానికంట ఈరోజు కొంచెం ఎక్కువ యాక్టివిటీస్ చేయబోతున్నాం. అండ్ అలాగే కొంచెం హెక్టిక్ డేగా కూడా ఉండబోతుంది ఇది. సో లెట్స్ బిగిన్ ద డే విత్ హై ఎనర్జీ. సేమ్ మళ్ళీ నిన్న ఈక్వి గ్లేషియర్కి వెళ్ళాం కదా, సేమ్ అదే అనమాట, డిస్కో లైన్ ఎక్స్ప్లోరర్. సో ఈరోజు మన ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి వేల్ వాచింగ్ అండి. నేను ఏదో అదృష్టం బాగుండి మనం ఈక్వి గ్లేషియర్కి వెళ్ళేటప్పుడు దారిలో ఒక 2 వేల్స్ కనిపించినాయి, కానీ హంబ్యాక్ వేల్స్. అది యాక్చువల్గా మన టూర్ కాదు. ఈరోజు అసలైన వేల్ వాచింగ్కి వెళ్తున్నాం. నిన్నట్లా పక్షులు కానీ ఉంటే నేను డ్రోన్ ఎగరేయను, ఎందుకంటే ఆ పక్షులన్నీ సడన్గా వేల్ దగ్గరికి ఎలా వచ్చేస్తున్నాయి, సడన్గా వెళ్ళిపోతున్నాయి. సో అంత స్పీడ్గా ఆ డ్రోన్ ఆపరేట్ చేయకపోతే ఆ డ్రోన్ నీటిలోకి వెళ్ళిపోతుంది ఏదైనా ఒక పక్షికి తగిలిందంటే. సో రిస్క్ ఎందుకు. ఎప్పుడు హంబ్యాక్ వేల్స్ ఒకటే కనబడుతున్నాయి. ఈరోజు ఏదైనా ఫిన్ వేల్ కానీ ఇంకో టైప్ ఏమైనా కనబడితే బాగుంటుంది. చూద్దాం. ఈరోజు కూడా సేమ్ స్పాట్, కాకపోతే చిన్న బోట్ ఇది. నిన్నటి అంత పెద్దది లేదు, కొంచెం చిన్నది ఇది. అబ్బో, ఈ సందు కొంచెం ఇరుగ్గానే ఉంది. సో ఈ బోట్ చాలా చిన్నది ఉంది, తిప్పి కొడితే 10 మంది కూడా లేము మేము. ఈరోజు మన ప్రయాణం అయితే మొదలైపోయింది. చాలా చిన్న బోట్ కావడంతో డ్రైవర్ క్యాబిన్ అండ్ ఆపరేషన్ చేసి సిస్టమ్ అంతా కూడా మనకి చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి. సో ఈరోజు మనకి ఎక్కువగా అయితే హంబ్యాక్ వేల్ స్పాట్ చేసి అవకాశం ఎక్కువ ఉందంట. ఒకవేళ హంబ్యాక్ వేల్ కాకుండా ఇంకేం కనపడుతుందని అడిగితే ఫిన్ వేల్ కూడా కనపడవచ్చు. కానీ టోటల్గా ఈ గ్రీన్లాండ్ వాటర్స్లో అయితే 15 రకాల వేల్స్ ఉంటాయంట. 15 రకాల్లోనే మనం ఈరోజు ఒక హంబ్యాక్ వేల్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మీకు లక్ ఉంటే ఫిన్ వేల్ కనపడవచ్చు, కానీ ఫిన్ వేల్ కొంచెం సిగ్గు ఎక్కువ, మొత్తం బయటికి చూపించదు బాడీని, ఓన్లీ చిన్న చిన్న మొక్క మాత్రం చూపిస్తుంది అంటున్నారు. చూద్దాం ఏమవుద్దాం. The whales, they are very big animals. The humpback whale can be up to 17 meters long. Okay. And they have a weight up to 40 tons. So when we find a whale, we will keep a good distance. Okay. And so we feel safe. Yeah. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బోటు, మామూలుగా లేదు. ఈరోజు కూడా మళ్ళీ కాఫీ ఇచ్చారు. చల్లని వాతావరణంలో వేడి వేడి కాఫీ, ట్రావెలింగ్ ఇన్ క్రూజ్. కొంచెం స్టేబుల్గా నుంచోవాలి, అటు ఇటు ఊగుతుంది. అల్టిమేట్ అండి, భలే ఉంది ఫీల్ మాత్రం, కేక. వేల్స్ ఎక్కడ కనపడిందో తెలీదు, అలా ఆగుతా చూసుకుంటే వెళ్తున్నాం అన్ని చోట్లనే. సేమ్ నిన్న కనిపించిన స్పాట్ లోనే కనపడిందండి వేల్స్ ఈరోజు కూడా. కాకపోతే జస్ట్ నడుం చూపించి వెళ్ళిపోతున్నాయి అంతే. బయటకు వచ్చి ఒక జంప్ చేస్తే బాగుంటుంది. అది అటు నుంచి ఇటు తిరిగింది మొత్తం. మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఈ హంబ్యాక్ వేల్స్ అనేవి నీటి లోపల ఉన్న చిన్న చిన్న చేపలని బయటకు తీసుకొస్తాయండి నోటితో పట్టుకొని. ఆ చేపలను తినేద్దామని చెప్పేసి పక్షులన్నీ కూడా ఈ వేలు చుట్టూ తిరుగుతున్నాయి అనమాట. అందుకే వేలు ఎప్పుడైతే బయటకు వస్తుందో మొత్తం అన్ని పక్షులు ఒక్కసారిగా వేలు మీద పడుతున్నాయి, ఎక్కడైనా చేపలు దొరుకుతాయేమోనని. వెరీ క్లోజ్, వెరీ క్లోజ్. My God. ఎంత పెద్దది ఉంది చూసారా. వావ్. అమ్మా అయ్య బాబోయ్, క్రేజీ.
అసలు మామూలుగా కనిపించలేదండి. చాలా పెద్ద వేలు మన బోట్కి ఎదురొచ్చింది. చాలా పెద్దగా కనిపించింది. ఇప్పుడు ఇంకా నార్త్కి వెళ్ళిపోతున్నాం చూడడానికి. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇంకా కనపడతాయేమో చూద్దాం. జనరల్గా అంత పెద్ద పెద్ద వేల్స్ కనిపించిన తర్వాత ఎవరన్నా సరే వెనక్కి వెళ్ళిపోదాం చూసారు కదా అంట. కానీ గ్రీన్లాండ్లో మాత్రం వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు. నాకు భలే నచ్చింది. ఆ వేలు అంత క్లోజ్ గా చూసినా సరే ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా నార్త్కి వెళ్ళి చూద్దామని ఇంకా తీసుకెళ్తున్నారు మనల్ని. మన డ్రైవర్ వాళ్ళు చూస్తున్నారు అసలు ఆ వీల్స్ ఏమైనా కనబడుతున్నాయో ముందని చూసుకుంటూ వెళ్తున్నారు డ్రైవరు గైడ్ అని. చూద్దాం ఏమవుద్దో. లెట్స్ సీ. పక్షులకు కూడా తెలియట్లేదు ఎక్కడ ఉన్నాయో, తెగెదుకుంటున్నాయి. ఓ వేలు బయటకు రామ్మా అని. వేలు కనపడలేదు కానీ సీల్స్ కనపడుతున్నాయండి. ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఇదిగా కనపడినాయా సీల్స్ మీకు? చాలా ఉన్నాయి. ఓహో సీల్ ఫ్యామిలీ అనమాట. వేల్స్ కోసం వెళ్తే సీల్స్ కనిపించినాయి. చిన్న చిన్న బలి ఆడుకుంటున్నాయి. ఓహోహో కనబడుతున్నాయి మీకు వేల్స్? అక్కడ ఉన్నాయి. వెళ్ళిపోదాం మళ్ళీని. జంప్ చేస్తే బాగుంటుంది. ఓ ఈసారి తల్లి పిల్ల ఒక్కసారిగా బయటకు వచ్చినారు అటు ఇటు. అది ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని ఎప్పుడు అనుకోలేదండి. ఒక మదర్ హంబ్యాక్ వేలు యంగ్ హంబ్యాక్ వేల్కి, అంటే ఆ హంబ్యాక్ వేల్ యొక్క పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంది. చూసారా అసలు ఎలా హంటింగ్ చేయాలి, ఏదైనా పారాసైట్స్ బాడీ మీద అంటుకున్నప్పుడు ఆ తోకతో దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేర్పిస్తుందంట. సమ్మర్ టైంలో అయితే వీటికి ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ట్రైనింగ్ అవన్నీ మనం ఎక్కువ చూడొచ్చు. వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. మదర్ హంబ్యాక్ వేల్ టీచింగ్ టు ఇట్స్ కిడ్. చాలా రేర్ ఇది. సో వెరీ లక్కీ అనుకుంటున్నాను నేనైతే. అమ్మా ఎంత పెద్దదుందమ్మా. వినిపించిందా మీకు సౌండ్? అవి విజిల్స్ అనమాట. చాలా రకరకాల సౌండ్లు చేస్తాయి హంబ్యాక్ వేల్స్ అనేవి. ఓన్లీ మేల్ హంబ్యాక్ వేల్ మాత్రమే వేరే జెండర్ని అట్రాక్ట్ చేయడం కోసం పాటలు పాడుతుందంట ఆ సౌండ్స్తోని. కానీ ఫీమేల్ వచ్చేసి ఇటువంటి సౌండ్స్ దేనికి చేస్తుందంటే చిన్న హంబ్యాక్ వేల్స్కి కమ్యూనికేషన్ కోసం. కాల్వ్స్ అంటారు అనమాట చిన్న హంబ్యాక్ వేల్స్ని. వాటితో కమ్యూనికేషన్ చేయడానికి సౌండ్లు చేస్తాయి అంట. కానీ మేల్స్ మాత్రం ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేయడం కోసం చేస్తాయి. కొన్నిసార్లు అయితే ఈ సౌండ్ చాలా గంటల తరబడి చేస్తూనే ఉంటుందంట. 3 or 4 over there. Okay. So we try to go. Okay. It's not all the time we see them come and eat. Yeah. So you are lucky. They're together. Yeah, Two of them. you really saw them. Synchronized. They were working together. Yes. Yeah, Really a good day today. Yeah. really a good day. Yeah. ఆ ముందు ఇంకా కొన్ని ఉన్నాయంట. అవి కూడా చూద్దాం వెళ్ళి. ఇక్కడ 2 కనిపించినాయి. ఇంతకు ముందు 1 కనిపించింది. అక్కడ 3 ఉన్నాయంట. 2. ఫ్యామిలీ. ఓహో ఐ థింక్ 4. Yeah. హంబ్యాక్ వేల్స్ అనేవి ఊపిరి తీసుకోకుండా 1 గంట వరకు డైవింగ్ చేయగలవు. ఎప్పుడైతే ఊపిరి కావాలో అప్పుడు ఆటోమేటిక్గా సర్ఫేస్ దగ్గరికి వచ్చి మొత్తం ఫస్ట్ లోపల ఉన్న గాలంతా బయటకు వదిలేసి 90% ఆఫ్ ఆక్సిజన్ని లోపల తీసుకుంటాయి. మనం మనుషులు ఓన్లీ 10 to 15% ఆఫ్ ప్యూర్ ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటాం. ఒక్కసారి డైవ్ చేసినాయి అంటే ఆల్మోస్ట్ 1 గంట సేపు దాకా అది బ్రీత్ హోల్డ్ చేయగలదు. ఆ బ్రీత్ హోల్డ్ చేసినప్పుడు బాడీ పార్ట్స్ అంతటికి ఆక్సిజన్ సప్లై ఉండాలి. ఖచ్చితంగా ప్యూర్ ఆక్సిజన్ ఉంటేనే అంతసేపు అది హోల్డ్ చేయడం కుదురుతుంది. సో 90% ఆఫ్ ప్యూర్ ఆక్సిజన్ తీసుకుని అప్పుడు లోపల డైవ్కి వెళ్తాయి అనమాట, డీప్ వాటర్స్లోకి. ప్రతి 5 to 15 minutesకి ఒకసారి బయటకు వచ్చి హంబ్యాక్ వేల్ అనేది ఊపిరి తీసుకుని వెళ్తుంది. కానీ అవి కావాలనుకుంటే గంట వరకు కూడా ఊపిరి తీసుకోకుండా నీటి లోపల ఉండగలవు. అంతకంటే ఎక్కువైతే ఉండలేవు. ఖచ్చితంగా బయటకు వచ్చి ఊపిరి తీసుకోవాలి. వరుస ఉన్నాయి, ఇలా వరుస ఉన్నాయి 5. ఈ హంబ్యాక్ వేల్స్ యొక్క తోక వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి వాటికి. ఎందుకంటే హంటింగ్కి మాత్రమే కాకుండా ఆ టెయిల్ వచ్చేసి ఈ హంబ్యాక్ వేల్స్ డిఫెన్స్ మెకానిజంలా యూస్ చేస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం కమ్యూనికేషన్, ఒక వేల్ నుంచి ఇంకో వేల్ కమ్యూనికేషన్ కూడా తోకతో చేస్తాయి అంటే ఎక్కువగా.
సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. అందుకే మనకి హంబ్యాక్ వేల్స్ ఎప్పుడు కనిపించినా సరే అవి డైవ్ చేసేటప్పుడు కానీ ఈ టైల్ తోక మొత్తం బయటికి చాలాసార్లు పెడతాయి అనమాట. అదే వేరే వేల్స్ ఏం చూసినా సరే మనకి తోక అంత ఎక్కువ కనిపించదు. హంబ్యాక్ వేల్స్ అయితే ఎక్కువ కనపడుతుంది తోక. ఫీమేల్ హంబ్యాక్ వేల్స్ అనేవి మేల్ కంట కూడా సైజులో చాలా పెద్దవి ఉంటాయి. దగ్గర వచ్చేసినాయి దగ్గరికి. అది అది ఒరే మన బోటు పక్కనే మన బోట్ని ఏమైనా చేస్తాయి అంటారా? అమ్మో చూసారా ప్యాచ్ ఎంత వచ్చిందో వెళ్ళినట్టునే. I think they are under our boat now. They should pop out here. ఇక్కడ నుంచి రావాలి. అమ్మా ఎంత దగ్గరికి వచ్చిందండి బాబు. ఆపోజిట్ సైడ్. అది అది వావ్. ఇటు చూడాలా అన్ని సైడ్లో ఉన్నాయి వేల్స్. అది అటు చూస్తే ఇటు డ్యాన్స్ చేస్తున్నాయి. దరికి చేరరా భలే వెళ్తుంది. 2 ఫ్యామిలీస్ కలుస్తున్నాయి. ఏమన్నా కొట్టుకుంటాయా, యుద్ధం జరుగుద్దా చూడాలి మనం. ఇక్కడ ఉన్నాయి ఇంకా మా వెనకాల ఉన్నాయి. ఎటు చూడాలో తెలియట్లేదు. ఎటు చూస్తున్న వేల్సే. 2 గంటలు సేపు ఉంటుంది యాక్టివిటీ, కానీ 2 గంటలు ఆల్రెడీ అయిపోయింది. ఇంకెక్కడే ఉన్నాం మనం. అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఈ రోజు ఇంచుమించు ఒక 7-8 వేల్స్ పైన చూసాం మనం. ఇంకెక్కడ తిరుగుతున్నాయి, ఇంకెక్కడే ఉన్నాయి. చుట్టూ ఐస్ బర్గ్స్ దగ్గర వేల్స్ చూడడం చాలా బాగుంది. చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి వేలి ముద్రలు ఉన్నట్టు వేల్స్ కి తోక దగ్గర డిజైన్స్ ఉంటాయంట. అది ప్రతి హంప్బ్యాక్ వేలికి చాలా చాలా డిఫరెంట్ ఉంటదంట. సో ఆ తోక మీద ఉన్న డిజైన్స్ బట్టి మనం అంచనా గుర్తుపట్టొచ్చు అంట ఒకవేళ కావాలనుకుంటే. వావ్ వావ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, 3 ఉన్నాయి. మొత్తం కనిపించండి వేల్సే. సరౌండెడ్ బై వేల్స్ అంటే ఇదేనేమో. ఎటు చూడాలో తెలియట్లేదండి బాబు. ఒక మైక్రోఫోన్ లాంటిది సముద్రంలో పెట్టారంట. సో చాలా వేల్స్ ఉన్నాయి కదా, అవన్నీ అరుస్తున్నాయి కదా, ఆ సౌండ్ మనం మైక్రోఫోన్ వినొచ్చు అంట. మనం కూడా ట్రై చేద్దాం వినడానికి. ఆ నీటి లోపల నుంచి వచ్చే సౌండ్ కూడా ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. నీటి లోపల అరుస్తుంది కదా, అమేజింగ్ సౌండ్ అండి, భలే వచ్చింది. గ్రీన్లాండ్లో బాగా ఎక్కువ చలి ఉంటుంది కదా వింటర్లో. సో సమ్మర్లో ఇక్కడంతా ఆడుకుని వేల్స్ వింటర్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ ఉండవు.
సమ్మర్ అయిపోతుందన్న టైంకి ఆటోమేటిక్గా అవి వలస వెళ్ళిపోతాయి కరేబియన్ ఐలాండ్స్లో. వింటర్ అంతా అక్కడ స్పెండ్ చేస్తాయి. అక్కడ వేడిగా ఉంటుంది కదా కొంచెం క్లైమేట్ అంతాని. మళ్ళీ సమ్మర్ వస్తులకి గ్రీన్లాండ్కి వస్తాయి వెనక్కి. మై గాడ్, బాబా, ఓహో, మా ఎంత పెద్దదుందో, క్రేజీ. చూసారా, మన బోట్కి ఎదురుగుండా వచ్చింది. ఒక్కసారిగా దుబుక్కు మనం బయటకు వచ్చేసరికి నాకు కెమెరాలో పట్టలేదు, అంత పెద్దవి వచ్చినాయి. ఏంటి బోటు చుట్టూరు డ్యాన్స్ చేస్తుంది. ఈ వేలు కనపడతలేదు, మొత్తం ఈ పక్షులు అడ్డొచ్చేస్తున్నాయి. ఈరోజు మనం సింగిల్గా ఉన్న వేలుని చూసాం, తర్వాత జంటగా తిరుగుతున్న తల్లి కూతురు వేలుని చూసాం, తర్వాత ఫ్యామిలీ, ఒక వేలు ఫ్యామిలీ కూడా మొత్తం చూసాం. అద్భుతంగా జరిగిందండి. యాక్చువల్ టూర్ 2 hours, కానీ మాకు 3 గంటల పైన చూపించాడు. 3 గంటలు అయిపోతుంది, ఇంకా మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. జనరల్ గా వేల్ని స్పాట్ చేయడమే మనకి వేల్ వాచింగ్ లో కొంచెం కష్టం అనుకున్నాం. అలాంటిది 1 కాదు, 2 కాదు, 3 కాదు, దగ్గర 10 వేల్స్ చూసాం. బ్యూటిఫుల్ డే. అసలు చాలాసేపు అయితే ఎటు చూడాలో అర్థం కాలేదండి. ఎటు చూసిన వేల్సే బోర్డు చుట్టూరు, భలే అనిపించింది. ఐస్లాండ్లో చేసాం కానీ వేల్ వాచింగ్ వీడియోస్ మీకు త్వరలోనే పెడతాను. అది ఎంత క్రేజీ కాదు. ఈరోజు క్రేజీకి నెక్స్ట్ లెవెల్, క్రేజీ అంత బాగా అనిపించింది. చాలా దగ్గరికి వచ్చినాయి. కాకపోతే ఫ్లిప్ చూడలేదు. ఇంకా ఫ్లిప్ అనేది పాపం గ్రీన్లాండ్లోనే కాదు, ఎక్కడైనా సరే అదృష్టం ఉండాలి. ఆ టైంలో వేలు పెర్ఫామ్ చేయాలి కదా ఫ్లిప్. బట్ వాట్ బ్యూటిఫుల్ డే అండి. చూసారా, సన్ అలా ముఖం మీద పడుతుంది. కానీ ఇప్పుడు చిన్న బ్యాడ్ లక్ ఏంటంటే, మనకి ఇది 2 hours టూర్ కదా, మధ్యాహ్నం 2ంటికి అయిపోతే సాయంత్రం 3:30 నుంచి ఒక హెలికాప్టర్ టూర్ బుక్ చేసాం. కానీ ఇప్పుడే టైం 3 అయిపోయింది. ఇంక హెలికాప్టర్ ఎలా కుదరదు అంటే తెలీదు. ఒక పక్కన నెట్ రావట్లేదు, సిగ్నల్ లేదు. సో ఆ హెలికాప్టర్లు ఏమైనా మెసేజ్ చేశారా ఏంటో తెలీదు. మరి చూద్దాం, హోప్ ఫర్ ది బెస్ట్. ఇక్కడ ఎంజాయ్ చేసాం, చాలా బాగా జరిగింది. బట్ నెక్స్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. బట్ మన చేతిలో లేదు. జస్ట్ ఇప్పుడే సిగ్నల్ వచ్చింది, మొబైల్ నెట్వర్క్. సో ఫోన్ చేసి చెప్పామన్నమాట వాళ్ళకి, హెలికాప్టర్ రైడ్ వాళ్ళకి, ఇలాగ మాకు వేల్ వాచింగ్ లేట్ అయిపోయింది. వాళ్ళేమో 2:45కి రమ్మన్నారు మీటింగ్ పాయింట్ దగ్గర. అప్పుడే 3 అయిపోతున్న టైము, ఇంకా బోట్ దిగలేదు. సో ఇలా ఫోన్ చేస్తే సరే లేట్ అయినా పర్లేదు వచ్చేయండి, ఇంకా ఎక్కువ లేట్ అవ్వకుండా చూడండి, వెయిట్ చేస్తామన్నారు. ఇంకా ఈ క్రూజ్ వాళ్ళు ఏమో, ఈ బోట్ వాళ్ళు మేము దింపుతాంలే ఎయిర్పోర్ట్లో, కంగారు పడొద్దు అన్నారు. సో సర్లే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి వీళ్ళతో పాటు హెలికాప్టర్ రెడీ చేసేద్దాం. మంచిగానే ఉన్నారు. లేదంటే జనరల్గా యాక్టివిటీ లేట్ అయితే ఎవరు ఒప్పుకుంటారండి. మనమేమో వేల్స్ అంత అందంగా ఉంటే అందరూ చూస్తూ ఉండిపోయారు, వచ్చిన జనాలు అంతానే. సో ఎవరికి వెళ్ళాలనిపించక అక్కడ లేట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా వేల్ వాచింగ్ టూర్ అయితే అయిపోయింది. ఇప్పుడు హెలికాప్టర్ టూర్ కోసం పరుగులు పెట్టాలి. అందరికంటే ముందు మనమే బయటకు వస్తాం.